మార్కెట్ శక్తులు మాత్రమే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. మార్కెట్ శక్తుల ఆధారంగానే ప్రతి ఒక్కరు మనుగడ సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ 4 దేశాలపై మాత్రమే బెట్టింగ్ చేస్తుంది. 1 అమెరికా, 2 రష్యా, 3 చైనా, 4 ఇండియా. అయితే మీరందరూ ఊహించవచ్చు, మరి యూరోప్ ఏమైపోయిందని. అవును, యూరోప్ ఇప్పుడు నాయకత్వం లోపంతో సతమతమవుతుంది. నాయకత్వం లేక యూరోప్ మనుగడ ప్రశ్నార్థకంగా తయారవుతుంది. ఇంగ్లాండ్ చూస్తే అలాగే ఉంది, ఫ్రాన్స్ చూస్తే అలాగే ఉంది, ఇటలీ చూస్తే అలాగే ఉంది. ఎటు చూసినా సరే నాడు అగ్రరాజ్యాలుగా పేరు గడించిన చాలా యూరోప్ దేశాలు ఇప్పుడు కొనారిల్లుతున్నాయి. మొన్నటి వరకు యూరోప్ ఆడింది ఆట పాడింది పాటలాగా ఉన్న పరిస్థితి ఇప్పుడు దెబ్బతింటుంది. అమెరికా కూడా యూరోప్ వల్ల తమకు ఒరిగేది ఏమీ లేదనుకుంటుంది. ముఖ్యంగా ట్రంప్ లాంటి నాయకుడు వచ్చిన తర్వాత తనకు ఎక్కడ లాభం ఉంటుంది, ఎక్కడ తనకు అడ్వాంటేజ్ ఉంటుంది అన్న అంశాలు మాత్రమే పరిగణలో తీసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా ట్రంప్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశానికి మేలు చేస్తాయో కీడు చేస్తాయో తెలియదు, కానీ యూరోప్ను మాత్రం పూర్తిగా దూరం చేస్తున్నాయి. రష్యా యుద్ధం విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. చైనాపై ఒకరోజు ఆంక్షలు అంటాడు, మరో రోజు ఇండియాపై ఆంక్షలు అంటాడు, కానీ చైనా ఇండియాను కాదని ఏమీ చేయలేని పరిస్థితి. సో జెఫ్రీ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ప్రపంచంలో 4 సూపర్ పవర్లు ఉన్నాయని, వచ్చే రోజుల్లో ఆ సూపర్ పవర్ల పరిస్థితి ఏమవుతుందో కాలమే నిర్ణయించాలని చెప్పాడు.